కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. నిజంగా చాలా మంచి సామెత అండి. దీని వివరణ చూద్దాం. నిజమే, కోరుకున్న కోరిక నెరవేరకపోతే ఎంత బాధో, ఎంత దుఃఖమో, ఎంత ఏడుపు వచ్చేస్తుందో. మరి దానినే చింత అని అంటారు. ఆ చింత వల్లనే హృదయము నొచ్చుకుంటుంది, గాయమవుతుంది కూడా. దానినే టెన్షన్ అని అంటారు. ఇది చాలా డేంజర్ అండి. ఈ టెన్షన్ హార్ట్కి చాలా ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది. ఈ టెన్షన్ కనుక ఎక్కువైతే హార్ట్ స్ట్రోక్స్ వచ్చి మనిషి చనిపోయే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. మీరు ప్రశాంతంగా ఉండాలంటే, మీరు కోరుకున్నవి నెరవేరాలంటే మీ చింత మొత్తం దేవుని మీద వేసి ఎల్లప్పుడూ ప్రార్థనలో దేవుని అడుగుతూ మీరు ప్రశాంతంగా జీవితం ముందుకు కొనసాగించండి. ఆ చింత అంతా మీ మీద వేసుకుంటే మీ జీవితాలు కిందకి వెళ్ళిపోతాయి. ఆ చింత అంతా కూడా దేవుని మీద వేస్తే మీ జీవితాలు పైకి వెళ్తాయి. అప్పుడు మీ మనసులో ఉన్న ప్రతి వాంఛ, కోరికను దేవుడే సిద్ధిస్తాడు, నెరవేరుస్తాడు కూడా. అది జీవవృక్షములా ఉంటుంది. జీవవృక్షము అనగా జీవఫలము ఉండే వృక్షము. ఆ వృక్షానికి జీవంతో కూడిన ఫలములు ఉంటాయండి. ఒక్కసారి ఈ వృక్షంలో ఉన్న జీవ ఫలమును మీరు తింటే ఇక ఎన్నటికీ మరణమును రుచి చూడరు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటే, మీ చింత యావత్తు దేవుని మీద వేయడం నేర్చుకుంటే మీ జీవితం మంచి జీవముతో ముందుకు కొనసాగుతుంది. మరణాన్ని జయించేదిగా మీరు నిలబడతారు కూడా. అలాంటి పరిస్థితులు ఏ వచ్చినా సరే వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్తారు. దేవునితో సహవాసం అంటే అలాగే ఉంటుంది మరి. సో ఆల్ ది బెస్ట్. ఆఖరిగా ఒక్క మాట, మీ కోరిక న్యాయమైనదై, మంచిదై, నలుగురికి మేలు చేసేదై ఉండాలి. అలాంటి కోరికలనే దేవుడు తృప్తిపరుస్తాడు. బాయ్.